తలకాయ తెచ్చుకొని నాకు లేదు, తలకాయ లేదు, అందుకే తలకాయ తెచ్చుకొని తిందామని డిసైడ్ అయినా. మటన్ మార్కెట్ ఉంటాయండి ఎక్కడ అక్కడ? ఓకే, ఇట్లకి వెళ్ళాలా? ఎంత? 170 ఎంతనా? కేజీ మటన్ ఎంత? 600. హలో మామా బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు నవీన్ 000 బ్లాగ్స్. ఇవాళ సండే మార్నింగ్ లేపంగా లేచిరు కాకలు. బ్రో ఇవాళ సండే బ్రో, ఏం తెచ్చుకుంది చెప్పుర్రి. బోటి ఎందుకు చెప్పు బ్రో. బాను సండే ఏం తెచ్చుకున్నావు? కన్నికేమైంది బ్రో అంతగా? కన్ను బాగా కొట్టింది ఒక అమ్మాయికి. అది అయిపోయింది. ఏం తెచ్చుకున్నాను చెప్పు. మటన్ తలకాయ తెచ్చుకున్నాను. తలకాయ మేక తలకాయ మరి ఇంకేం తలకాయలు ఉంటాయి? పాప తొందరగా పోయి తెచ్చుకుందాం. ఇవాళ స్పెషల్గా మేక తలకాయ తెచ్చుకొని అదే తలకాయ తెచ్చుకొని నాకు లేదు, తలకాయ లేదు, అందుకే తలకాయ తెచ్చుకొని తిందామని డిసైడ్ అయినా. సో తలకాయ తెచ్చుకొని వండుకొని స్పైసీగా తెలంగాణ స్టైల్ వండుకొని తినాలి. యాక్చువల్గా మాకు ఎలా వండుకొని తెలియదు, యూట్యూబ్లో దిక్కు చూడడం. సర్లే పోమా. పంజారా హిల్స్ ఒక షాప్ లో తెలుసా, మటన్ షాప్ అయితే ఉన్నా కానీ ఒక దగ్గర అంతా 300 కేజీ 350 రూపాయలు అంట. అదే మా ఊర్లో అయితే కేజీ ఇయ్యారు, అయితే తలకాయ కాళ్ళు మిక్స్ తోటి ఇచ్చేస్తారు. అది ఎంత ఒక 400 అట్లుంటది, 350 400 ఏమో ఉంటాయి అంతే. మన నార్మల్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇక్కడ గోల్నాక ఏరియా అంట, గోల్నాక ఏరియాలో తక్కువ ధరలో దొరుకుతాయంట. సో అక్కడికి వెళ్తుంది ఇప్పుడు గోల్నాక ఏరియాకి అయితే వెళ్ళాలి. అక్కడ మటన్ షాప్స్, మటన్ మార్కెట్ ఉంటుందంట, చాలా ఉంటాయంట. చూద్దాం ఎట్లుంటుందో. ఇంకా మా బాను పేరు చూపించాడంట. ఏం బాను పేరు చూపిస్తాడా? ఇంకో భయపడింది, ఎందుకు భయపడేసి మరి చేయండి. అవు మన సెల్ఫీ దిగి స్నాప్ అయితే కూడా చెప్పను. పంజారా హిల్స్ నుంచి 7 కిలోమీటర్లు చూపిస్తుంది గోల్నాక. అక్కడికి ఏమాక తక్కువ ధరకు దొరకకపోయినాయి అనుకో, ఏం చెప్తాం, నాటుకోడి తెచ్చుకోవాలి. ఆ తర్వాత చాలా బాగుంటుంది తలకాయ అసలు. నాకైతే ఫుల్ ఫేవరెట్ అంటే అదే, మస్తు ఉంటుంది. గోల్నాకలో మటన్ తక్కువ అని చెప్పేసి అన్నారు. ఎంత 300-400 కేజీ మటన్ అని చెప్పేసి అన్నారు. ఏమో చూడాలి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వెనక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మీరు కూడా వీడియో చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది, అక్కడ రేట్స్ ఎట్లున్నాయి ఎట్లున్నాయి అనేది. అన్న ఇక్కడ అమ్మా, ఇక్కడ మటన్ షాప్స్ ఉంటాయా? మటన్ మార్కెట్ ఉంటాయండి ఎక్కడ? అక్కడ ఓకే, ఇట్లకే వెళ్ళాలా? మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్. పొగలిస్తామని అడిగితే వాడు సిగ్గు పెడతాను బ్రో. అన్న మటన్ షాప్ ఎక్కడ ఉంది? అదేందా? ఇదేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాబా ఎట్లుందిరా మటన్, మామూలు లేదు. అది ఇండియన్ షాప్స్ ఉంటాయి ఎట్లా అడుగుతుంది భయ్య. అసలు ఇండియన్ షాప్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మనకు కావాల్సిన తలకాయ ఆ మార్కెట్ చూసేద్దాం, చెప్తాను మార్కెట్ అక్కడ చూసేద్దాం. అబ్బా నిజంగా తక్కువ ఉంటాయి తెలిసిరా. అరే నిజంగా ఎట్లున్నాయి మా తలకాయలు మామూలు లేదా? తలకాయ పెట్టాయా కిట్టేది ఎంత? 170. ఎన్ని కావాలన్నా మీకు? ఎన్ని తీసుకో? 170 అంట. పెద్దగా 250. 200కి ఇచ్చేసాయి, ఇచ్చేసాయి. కాళ్ళు తీసుకున్నాం, కాళ్ళు తీసుకున్నాం 2 మందిలో కాళ్ళు. అన్నా ఒకటి కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు దొరకాయిరా ఎట్లా మళ్ళీ?
కాలైతే ఇప్పుడు సీజన్ ఉంది దొరకాలి పొద్దుగాల రావాలి తలకాయలు కూడా పెద్ద పెద్ద తలకాయలు ఎట్లా మళ్ళీ 2 తలకాయ తీసుకోమా 3 వేసుకోపోయే రేపు వచ్చి కాల్ తీసుకుంటే రేపరా కోళ్ళు ఇస్తారే చెప్తున్నా కాలైతే ఇప్పుడు దొరకవన్నా అవునా ఒక్కప్పుడు అవుతా చూసి ఒక కాలు ఏమైనా ఉంటాయేమో నేను చెప్తున్నా కదా మంచిగా ఒక కాలు ఇక్కడ ఒక కాలు లేవు నేను ఉంటే నేను తెచ్చాను నేను చూసి కనబడే కనపడ్డే చూసి వచ్చిన కదా మొత్తం ఒక్క నిమిషం అవుతా ఇవాళ వస్తా ఇది నీ దగ్గర తీసుకుంటావు అరే 170 అరే ఎంత అందులో మెదడు లేదు నార్మల్ గా ఊర్లలో మెదడు ఉంటది మెదడు తోటి అంత 400 ఎక్కువ 400 ఎంతనా 550 అయిందమ్మా ఆడేమో ఎంత 200 చెప్పిండు అన్న 200 చెప్పిండు అతను అంటున్నా కాళ్ళు ఎంత కాళ్ళు సపరేట్ ఇస్తారా అన్న మళ్ళీ 300 అంట ఒకప్పుడు 500 అంట అన్నమో తక్కువ ఇల్లు ఎక్కువ అదేంది మళ్ళీ ఎన్ని పై అన్న కాలు ఎంతనా లేవంట ఆల్రెడీ బుక్ అయిపోయిందంట ఎంత తలకాయ హలో 50 ఇవేనా 2 వేసినా 2 ఓకే ఇంకోటి నువ్వు చెప్పినా కదా వస్తున్నా ఒకటి చాలు లివర్ ఉంటే కొద్దిగా వేయచ్చు కదా లివర్ వేయచ్చా కొద్దిగా లివర్ సెట్ అలాగ అన్ని సెట్ అలాగే అదెంత లివర్ ఎంత 200 అన్న ఆగన్నా అక్కడ ఉన్న 2 తలకాయలు మనే అవి కాల్చినందుకు 80 రూపీస్ అంట అంటే ఒక్క తలకాయ 40 రూపీస్ అంట అలా 2 తలకాయలు కాబట్టి 80 రూపీస్ అంట వీటిని కట్ చేయని కూడా 80 రూపాయలు అంట అంటే ఒక్క తలకాయకు 40 రూపాయలు అంట కాల్చినందుకు కట్ చేసినందుకు సేమ్ టు సేమ్ రేట్ అంట అదే మా ఇంటికాడ సీసకమ్మల వాళ్ళు కాలిస్తే ఒక్క తలకాయకి 100 రూపాయలు తీసుకుంటుండే మటన్ ఎంత అండ్ బోటి కూడా ఎంత లివర్ అయితే 200 అని చెప్పారు సో బోటి ఎంత అండ్ ఇది కూడా ఎంత అని అడుగుతుంది అన్న బొంద ఎంతనా 300 అంటే అందులో పేగులు వస్తాయా అది చాలా మంది అడిగారు అన్న మటన్ ఎంత అన్న కేజీ మటన్ ఎంత 600 వెళ్తే వర్తే అనిపిస్తుంది సో మీరైతే చెప్పండి వర్తేనో కాదు అయితే 2 తలకాయలు తీసుకున్నాం అందులో మెజర్ అయితే లేదు అండ్ ఇంకోటి ఏంటంటే కాళ్ళు రాలేవు సో బెటర్ కాదో మీరైతే కామెంట్ చేయండి మనమైతే ఇప్పుడు వెళ్ళిపోయాం రూమ్కి అయితే చలో బంజారా హిల్ మంచిగా ఉండాలా సూప్ ఎక్కువ పెట్టాలా కారం మెట్టి ఉండాలా మొత్తం తెలంగాణ స్టైల్ ఉండదు అంతే ఇది 400 రూపాయలు అంట సో ఇప్పుడు కుకింగ్ చేద్దాం మనం అయితే ఓకేనా ఇందులో అయితే పసుపు వేసిన ఇంత ఉప్పు వేసిన ఇప్పుడైతే దీన్ని మంచిగా క్లీన్ అడుక్కుందాం ఓకేనా మొత్తం జిగురు సంథింగ్ ఇట్లా ఉంటుంది కదా మంచిగా క్లీన్ అడుక్కుందాం కుకింగ్ బ్యాచులర్ కుకింగ్ అంటే సింపుల్ ఉంటుంది మామ అది ఎలా అంటే ఇంత నూనె పోసి అది గరమైనాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అలాగే లవంగాలు ఇలాచి వేసుకొని ఆనియన్స్ మంచిగా గోలినాక అందులో పసుపు ఉప్పు అండ్ అల్లం వేసుకొని మంచిగా కలుపుకుంటా తర్వాత కూర తీసుకొని అందులో వేసేయడమే కూర మొత్తం అందులో వేసినాక మంచిగా కలుపుకొని ఈ కూర సగం ఉడికినాక ధనియాల పొడి వేసుకొని అండ్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొద్దిసేపు ఉడకబెట్టుకొని అందులో కారం వేసుకొని తర్వాత పీసు మెత్తగా ఉడికేదాకా చూసుకొని తర్వాత తినేయడమే అంతే బ్యాచులర్ లైఫ్ కుకింగ్ అంటే బ్యాచులర్ లైఫ్ లో వంటలు చేసుకునే పెద్ద టాస్క్ మామ అందరు అనుకున్నంత ఈజీ ఉండదు అసలుకి ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ సో తినడమే ఆలస్యం ఒకవేళ కూర మంచిగా ఉండే తింటే వీడియో అప్లోడ్ చేస్తా లేదంటే కష్టమే ఇక విత్ హెడ్ బెటర్ మంచిగా ఉడికింది కాకపోతే ఘాటే బాగా అయింది కానీ టేస్ట్ మంచిగా అంటే ఎవరి దానికి మంచిగా అయితే టేస్ట్ కానీ సో ఎదురు చెప్తే బ్రో ఒక్కొక్కరు వాయిస్తో చెప్పు బ్రో టేస్ట్ మస్తు అంతే లేవు మళ్ళీ సో నాకైతే బాగా అయింది అనుకుంటున్నాను సరే మళ్ళీ బాయ్